ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించి దాని ప్రకారము నడుచుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఇద్దరు సేవకుల గురించి తెలియచేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయము మనందరికీ ఆశీర్వాదకరముగా ఉండులాగున ప్రార్థన చేసుకుని ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో ప్రభా మమ్మలను మేము తెలుసుకునేటువంటి మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించి ప్రభా నాయన నీకు పనికి వచ్చేటువంటి పాత్రలుగా మమ్మలను మార్చుకొని ప్రభా నాయన నీ యొక్క నామమును వెదజల్లుటకు నాయన మమ్మల్ని ఆయత్తపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము 7వ వచనములో ఉన్నటువంటి వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనున్నంత సువాసన అతనికుండును. 7వ వచనం చివరి భాగము, లెబనోను ద్రాక్షరసం వాసన వలె వారు పరిమళింతురు. ఈ యొక్క వాక్యమును మనము చూస్తూ ఉంటుంటే వీరికి సౌందర్యం ఉన్నదట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికిను, లేదా దేవుని అడుగు జాడలలో నడుచున్నటువంటి వారికి, ఇది ప్రభుల వారి గురించి వ్రాయబడినప్పటికీ కూడా ఆయన బిడ్డలైనటువంటి వారి నిమిత్తము కూడా ఈ యొక్క వాక్యము వర్తిస్తుంది. అయితే చూద్దాం, ఇక్కడ లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. సువాసన అంటే మనం చూస్తూ ఉంటాం, వాసన ఉంటుంది మరియు సువాసన కూడా ఉంటుంది. వాసన అంటే మామూలుదే, కానీ సువాసన అంటే అందరికీ ఇష్టమైనది. సువాసన అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి అన్నా కానీ, ఒక ప్రదేశము నుంచి కానీ, ఒక పువ్వు నుంచి కానీ, ఒక పర్ఫ్యూమ్ నుంచి కానీ వచ్చేటువంటిది. అది వాడుతున్నటువంటి వారు కానీ, లేదంటే ఒక ఇంటిలో ఆ ఫ్రాగ్రెన్స్ వాసన కానీ వస్తూ ఉన్నప్పుడు అందరికీ తెలిసేటువంటిది, లేదంటే అందరికీ కూడా ఆ యొక్క సువాసనను ఆ పరిమళ వాసనను గ్రహించేటువంటి స్థితిలోనికి అందరం కూడా వెళ్తాం. ఎందుకంటే సువాసన అనేటువంటిది కప్పెట్టేటువంటిది కాదు, సువాసన అనేటువంటిది దాచిపెట్టేది కూడా కాదు. అది ఖచ్చితంగా అనేక మందికి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. అయితే ఇక్కడ కూడా చూద్దాం వాక్యములో, లెబనోను ద్రాక్షరసం వాసన వలె వారు పరిమళింతురు. అంటే వారి యొక్క జీవితము పరిమళముగా ఉంటుంది. వారి జీవితము పరిమళములో ఉన్నటువంటి మాధుర్యము, పరిమళములో ఉన్నటువంటి ఆ మంచి ఫీలింగు కలిగేటువంటి విధముగా వీరు పరిమళిస్తారు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ వాక్యాలను గమనిస్తూ ఉంటుంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు సేవకులను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. నాకెంతో ప్రియమైనటువంటి సేవకులు వారు. వారిని నేను ఎంతగానో ఫాలో అవుతూ వారి వాక్యాలను వింటూ ఎంత జ్ఞానముతో వీరు వాక్యాలను వివరిస్తూ ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడి దానిలో ఉన్నటువంటి విషయాలను సంగ్రహిస్తూ నేను ముందుకు సాగడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొన్ని నెలల కిందట ప్రవీణ్ పగడాల్ గారు మరణించారు. ఆ యొక్క వార్త ఇప్పుడిప్పుడే మానుతుంది అనేటప్పటికెల్లా మరలా ప్రకాష్ గంటెలా గారు ఆయన కూడా ప్రభు యొద్దకు చేరి ఉన్నారు. ప్రకాష్ గంటెల యొక్క వాక్యాలు కూడా నేను చాలా విని ఆనందిస్తూ ఉండేదాన్ని. నేను ఆయనను పిలవాలి ఇక్కడికి అనేసి కూడా నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఢిల్లీలో కూడా ఆయన యొక్క మీటింగ్స్ పెట్టాలని డేట్స్ కూడా ఫిక్స్ అయినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిచర్య నిమిత్తం క్లాష్ రావడం కూడా జరిగింది. నేను ఎంతగానో ఆయనను
మరి మచిలీపట్నము మరియు న్యూఢిల్లీలో మరి ఆయనకు ఆ వాక్య పరిచర్యకు పిలవాలని నేను ఎంతగానో ఆశపడాను. ఎందుకనగా అంత అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పేటువంటి వీరిద్దరి యొక్క వాక్య మరి ధ్యానము కానీ ఆ పరిశీలన కానీ వారి వాక్యములో ఉన్నటువంటి ఆ జ్ఞానము నన్ను ఎంతగానో సంతోషపెట్టినది. వాళ్ళు మరణించినటువంటి తీరును చూస్తే నా యొక్క హృదయం చాలా బాధకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళింది. అయితే మరి ఈ యొక్క బాధను మరి నేను దిగమింగుకుంటూనే మరి వీరి నిమిత్తము మరి వాక్యములో ఉన్నటువంటి విషయాలను మీకు తెలియచేయాలని నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. అయితే వీరిద్దరు కూడా వారి జీవితము దేవునికి సమర్పించుకొని బ్రతికారు. వీరిద్దరు కూడా వాక్య జ్ఞానంతో మరి అద్భుతముగా మరి అనేక మందిని మరి పురికొల్పారు. అనేక మందికి జ్ఞానము, వాక్య జ్ఞానముతో ఎదుగుటకు ఎంతగానో దోహదపడ్డారు. మరి వీరు దాదాపు 20-25 సంవత్సరాలు వాక్యాన్ని మరి చదివారని వారు వాక్యాల్లో చెప్తూ ఉన్నప్పుడు మరి మనం గ్రహించి ఉన్నాం. నిజముగా వీరి యొక్క జీవితము ఒక పరిమళ వాసనగానే మరి ఉండినది. అది చాలామందికి తెలుసు. వారిద్దరు వాక్యాలు విన్నటువంటి వారి జీవితాలను ప్రభు కొరకు త్యాగము చేసి, వారి జీవితాలను ప్రభు కొరకు వెలిగించబడి, వారు యొక్క జీవితాలు మరి ఇతరులను కూడా వెలిగించడానికి ఎంతగానో ప్రయత్నము చేసినట్లుగా మనం కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే మరి వీరు సందేశాలలో, వీరు వాక్య బోధలలో ఎక్కువగా కులము లేదు, మతము లేదు, మరి ధనిక పేద వర్గాలు అనేటువంటివి లేవు అనేటువంటి ఒక ధైర్యముగా ఈ సమాజమునకు ఆ యొక్క విషయాలను బోధించారు. మతం అనేటువంటిది గొప్ప అబద్ధము అని వాళ్ళు నొక్కి వక్కాణించారు. వారు తెలిసినటువంటి సత్యాలను మరి ప్రభువు వారికి బయలుపరచబడినటువంటి ఆ జ్ఞానమును అనేక మందికి టీవీల ద్వారా, యూట్యూబుల ద్వారా మరి అనేక మందికి తెలియజేశారు. మతం అనేటువంటిది ఒక అబద్ధము అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి అపారమైన జ్ఞానము, ప్రవీణ్ పగడాల్ గారికి ఇతర మత గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానము, మరి సత్యవాక్యములో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సత్యమును మరి బోధించడానికి ఆయన ఎక్కడో కూడా వెనకాడలేదు. మరి అదే విధముగా మరి ప్రకాష్ గంటెలా గారు కూడా మరి ఏ రీతిగా సరైనటువంటి మార్గములో మనం ఉండాలి, క్రీస్తు బోధలు ఎలాంటివి, క్రీస్తు ఏమి ఈ యొక్క సమాజము నుండి ఆశిస్తూ ఉన్నారు, పరలోకం అంటే ఏమిటి, పరలోకమునకు ఎవరు వెళతారు, ఈ లోకములో ఉంటూ ఉన్నప్పుడు ఏ రీతిగా మనం భక్తి చేయాలి, ఏ రీతిగా ఆయన నామాన్ని కొనియాడాలి, ఏ రీతిగా ఆయన నామాన్ని ఘనపరచాలి అనేటువంటి విషయాలు మరి చాలా ఖండితముగా ఆయన చెప్తున్నట్లుగా మనము వారు అందించినటువంటి వాక్యాలలో మనం చూస్తాం. వీరు వాక్యాలు బోధించట విషయంలో ఎక్కడ కూడా భయపడేటువంటి వారు కాదు. వీళ్ళు దేనికైనా అంటే సత్యముగా ప్రకటించడానికి వీరు భయపడలేదు. ఎవరేమనుకుంటారు అనేటువంటి ఒక భయము కానీ, లేదంటే ఎవరు ఏమన్నా అనుకుంటారేమో, మా మీదకి మరి వస్తారేమో, మాతో పోట్లాడతారేమో అనేటువంటి ఒక భయము లేకుండా వీరు ధైర్యముగా బోధించారు. వారికి తెలిసిన సత్యము, వారికి తెలిసినటువంటి ఆ వాక్యమును, ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను నిర్భయముగా వారు బోధించి అనేక మందికి మేలుకొలుపు వచ్చేటువంటి విధముగా, అనేక మందికి ఆ వాక్య వివరణలో ఆ వాక్యాన్ని తెలుసుకునేటువంటి విధములో వీళ్ళు ఎంతగానో మరి శ్రమించారు, ఎంతగానో సమాజమును, క్రైస్తవ సమాజమును మరి ఒక పందాలోకి తీసుకుని వెళ్ళారు. మరి వీరిద్దరి యొక్క మరణము నిజముగా మరి చాలామంది క్రైస్తవ లోకానికి మరి ఒక తీరని లోటుగానే ఉన్నది. అయితే చూడండి, ఇద్దరు కొన్ని నెలల గ్యాప్లో ఇద్దరు కూడా మరి మరణించడం వివిధ కారణాలతో మరి ఇది క్రైస్తవ లోకం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు. మరి దేవుని చిత్తము మనం అలా ఉన్నప్పుడు మనము ఏమీ చేయలేం. అయితే వీరి జీవితాల ద్వారా మనందరం ఇన్స్పైర్ అవ్వాలి, వీరి జీవితాల ద్వారా మనం మేల్కొల్పబడాలి, వీరి జీవితాల ద్వారా మన యొక్క కర్తవ్యము మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి.
మరి కనుక నేను ఈ యొక్క విషయాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క సమస్య. అది మనుష్యులు అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మరణము విషయములలో భయపడేటువంటి వారే. మరణం తర్వాత ఏమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నటువంటి వారే. అది చాలామందికి ఒక పజిల్గాను, అది చాలామందికి ఒక అర్థము కానటువంటి ఒక స్థితిగాను ఉంటూ ఉన్నది. అయితే మరణము తర్వాత ఒక జీవితం ఉన్నది అనేటువంటి విషయము కూడా వీరు మరి అద్భుతముగా వాక్యాలతో వివరించి చెప్పి అనేక మంది అన్యుల యొక్క జీవితాలను, ఇతర మరి మార్గాలను ఎంచుకునేటువంటి అనేక మందికి ఈ విషయము, మరణించిన తర్వాత కూడా జీవం ఉన్నది, మరణించిన తర్వాత కూడా బ్రతుకున్నది, పరలోకం అంటూ ఒకటి ఉన్నది, అది క్రీస్తే మార్గముగా పరలోకము ఉన్నది అనేటువంటి విషయాలను కూడా వీరు మరి ఖండితముగా తెలియజేశారు. మరి వీళ్ళు చెప్పినటువంటి వాక్యాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలన్నీ నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ మరణ విషయములలో కూడా వీరు భయపడలేదు. ప్రవీణ్ పగడాల్ గారికి చాలా థ్రెట్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన మరణం గురించి భయపడకుండానే మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం అనేటువంటి విషయం నిర్భయముగా బోధించారు. అయితే ప్రకాష్ గంటెల గారు మరి ఆయనకు మరణకరమైన రోగం ఉన్నప్పటికీ కూడా మరణము తర్వాత నేను ఎక్కడికి వెళతాననేటువంటి నిరీక్షణతో బ్రతుకుచు మరి ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన వాక్య సందేశం ఇస్తూ పలికారు. ఇదేమనగా, ఒక శ్రమను అనుభవిస్తూ నమ్ముతూ ఉండడమే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు, ఇంతకంటే నేను ఇంకేం అడగగలను ప్రభుని అని చెప్పేసి ఆయన ఆ మరణించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళారు. మరి నేను ఆ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని విని మరి నేను మెసేజ్ పెట్టినప్పుడు మరి ఆయన దానికి స్పందించి ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత, బ్రదర్ మరి మీ యొక్క ఆరోగ్యం గురించి నేను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాను, ఎందుకనగా మీలాంటి సేవకులు ఈ సమాజానికి చాలా అవసరమై ఉన్నదని మరి ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన చాలా స్పందించి సంతోషించి థ్యాంక్ యూ వెరీ మచ్ అని కూడా మరి ఆ రీతిగా కొంతకాలము వాట్సాప్లోనే మరి మేము మెసేజ్లు పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి కూడా మరి మరలా అబీజ్ యువర్ హెల్త్ అని నేను పెట్టినప్పుడు మరి దానికి సమాధానము లేకుండా ఉండింది. కానీ నేను ఆయన మరణిస్తారు, మరణకరమైనటువంటి ఒక రోగము, ఒక జబ్బు ఆయన పట్టి పీడిస్తుంది అన్నటువంటి విషయము మరి నాకు కూడా తెలియలేదు. మరి ఆయన మరణించారు అనేటువంటి వార్తను మరి రాత్రి నేను చూచి చాలా చాలా బాధపడ్డాను, చాలా అసలు కన్నీరును కార్చాను. ఎందుకనగా మరి మంచి సేవకులు మరి ప్రభు యొద్దకు చేరటం అనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయము. క్రైస్తవ సమాజానికి అది గొప్ప లోటు. క్రైస్తవ సమాజమునకు అది జీర్ణించుకోలేనటువంటి ఒక సత్యం అది. ఎందుకనగా అద్భుతముగా ప్రసంగించినటువంటి ప్రసంగికులు వీరు. వారి మాటలలో కానీ, వారు వాక్యంను అర్థం చేసుకుని వివరించట విషయంలో కానీ మరి దేవుడు వారిని ఎంతగానో వాడుకున్నారు. అంతేకాదు, ఎక్కడ కూడా భయము లేకుండా, ఎక్కడ కూడా జంకకుండా సత్యాన్ని మరి సత్యవాక్యమును సత్యముగానే బోధించారు. మరి అందుకనే మరి 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగమును నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మీరు కూడా చదివితే బాగుంటుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ వాక్యము మరి అపోస్తలుడైన పౌలు రాసినప్పటికీ కూడా వీరిద్దరికీ మరి 100% వర్తిస్తుంది అని మరి నేను గట్టిగా నమ్ముచూ ఉన్నాను. ఎందుకనగా చూడండి, ఇక్కడ మరలా నేను చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసన అంటే ఎంత అద్భుతముగా ఉన్నదండి ఈ వాక్యము. ఈ యొక్క వాక్యం నేను మీ ముందు ఎందుకు ఉంచుతూ ఉన్నానంటే, వీరిద్దరూ కూడా ఆ వాక్యపు జ్ఞానములో సువాసనను కనపరిచారు.
వారు మాట్లాడుతూ ఉంటుంటే నిజంగానే ఒక ఫ్రాగ్రెన్స్, ఒక సువాసన వెలువడుతూ ఉండేది. మరి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తును గుర్చిన జ్ఞానముతో వారు సత్యవాక్యమును సత్యముగాను బోధిస్తూ ఉన్నప్పుడు నిజముగానే వారి బోధనలో ఆ పరిమళ సువాసన మరి వెదజల్లబడుతూ ఉండేది. అది వాక్య జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వాక్యం వెడల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిని అనుభవించినటువంటి వారే. కనుకనే ఈ మాటలు ఇక్కడ పలుకుతున్నటువంటి ఈ యొక్క వాక్యమును నేను వివరిస్తూ ఉన్నాను. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుస్తూ మరి ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించినటువంటి దేవునికి స్తోత్రము అనేటువంటి వాక్యము ఏ విధముగా ఉన్నదో అదే విధముగా వీరు కూడా వారు వాక్య పరిచర్యలు అయిన తర్వాత, వారు వాక్యాలను బోధించిన తర్వాత అనేక మందికి సెమినార్స్లో కానీ, మరి రక్షణ టీవీలో కానీ, మరి అనేక మంది ఒక ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు అద్భుతముగా వాక్యములో ఉన్నటువంటి విషయాలను వివరించి ఆ సువాసన పరిమళమును వెదజల్లారండి. వీరు వెదజల్లారు. మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరి సువార్త ఆగిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు సువార్తను ప్రకటించారు. క్రీస్తు యొక్క బోధన బట్టి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను బట్టి. మరి శిష్యులు చనిపోయిన తర్వాత సువార్త ఆగిపోతుందని కొంతమంది అనుకున్నారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలును దేవాది దేవుడు లేపుకొని ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు కూడా మరణించిన తర్వాత మరి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత ఎవరిది అని అంటే, మరి మొదటి లిస్టులోనే ఈ ప్రవీణ్ పగడాల మరియు మరి ప్రకాష్ గంటెల గారు వస్తారు. ఎందుకనగా వారు ఏ విధముగా వాక్యాలను మరి బోధిస్తారో, వాక్యాలను ఏ విధముగా అర్థం చేసుకుంటారో మనందరికీ కూడా తెలిసే విషయం. మరి వీరు అనేక మందిని దేవుని వైపు తిప్పారు. అనేక మంది అజ్ఞానములో బ్రతుకుచూ ఉన్నప్పుడు, అనేక మంది అజ్ఞానమైనటువంటి మార్గములలో ఉంటూ ఉన్నప్పుడు, అనేక మందికి ఏది సత్యమో, ఏది సత్యదేవుడో, ఎవరు సృష్టికర్తో అని తెలియనటువంటి అనేక మందికి కూడా వీరు స్పష్టముగా వాక్యములో ఉన్నటువంటి విషయాలను వారికి మరి తెలియచేసి దానిని అర్థము చెప్పి అనేక మందికి మరి సున్నితముగా వారు ఆ యొక్క సత్యాన్ని మరి సమాజమునకు అందించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వీరిద్దరి యొక్క విషయంలో కూడా దానియేలులో రాయబడినటువంటి ఆ వాక్యము వర్తిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక్కసారి దానియేలు గ్రంథానికి వెళదాం. ఎవరెవరైతే అనేక మందిని మరి ప్రభు వైపు తిప్పుతారో వారు జ్యోతుల వలె ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆకాశ మండలపు జ్యోతులు పోలినటువంటి వారై ప్రకాశిస్తారు అని చెప్పి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, నీతి మార్గాన్ని నడుచుకోండి అని అనేకసార్లు కూడా వీరు చెప్పారు. కనుకనే ఈ యొక్క వాక్యం నేను మీ ముందుంచుతూ ఉన్నాను. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు మీరు నడవాలి, నీతిని అనుసరించాలి, నీతిమంతుడైన దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి. నీతిమంతుడు అయినటువంటి ఆ దేవాది దేవుని యొక్క పర్వతము మనం ఎక్కేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. ఆ నీతి న్యాయము కలిగిన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ పరలోకపు తండ్రి యొక్క స్థానములో మనం అందరము చేర్చబడాలి అని అనేక మందిని వారు త్రిప్పారండి. వారి బోధల ద్వారా అనేక మంది సత్యాలను తెలుసుకున్నారు. వారి బోధల ద్వారా చీకటిలో నుండి విడుదలను పొందుకున్నారు. వారి యొక్క బోధల ద్వారా మరి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు వారంతటికి వారే తెలుసుకునే విధముగా వీరు అనేక మందిని పురికొల్పారండి. ఎంత అద్భుతమైన జీవితం అండి! ఎంత అద్భుతమైనటువంటి దానమును వీరు మరి జీవించారు. అనేక మందికి వెలుగుగాను, అనేక మందికి మరి ఒక దిక్సూచిగాను వీరు బ్రతికారు. మరి అలాంటి వారు ఎలా ఉంటారంటే మరి వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరంట. నిజముగానే వీరు ప్రకాశించేటువంటి వారు. ఎందుకనగా వీరు మాట్లాడినటువంటి మాటలు, వీరు బోధించినటువంటి ఆ వాక్యాలు నిరంతరం ఉండేయే.
నిరంతరం ఉండేయే, అవి ప్రకాశిస్తూనే ఉంటాయి, వాటికి అంతము లేదు. వీరు సత్యవాక్య సాక్షులుగా తయారు చేయటానికి వీరి జీవితాలను పణంగా పెట్టారు. ఈ మాటలో ఎక్కడ కూడా గొప్పతనం ఏమీ కూడా లేదు. అది సత్యం, అది అందరూ అర్థము చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిజం. వీరి జీవితాలను పణంగా పెట్టారు. ఒకళ్ళు హతసాక్షి అయ్యి మరి వారు ప్రకాశించారు, మరొకరు మరణకరమైన రోగం అనుభవిస్తూనే వారు ప్రకాశించారు. ఇది కదా నిజమైనటువంటి సేవకుల యొక్క లక్షణం. ఇది కదా నిజమైనటువంటి మరి సేవకుల యొక్క గుణగుణాలు. వీరిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేటువంటిది మనం ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. పరిమళించారు వీరు. అందుకనే ఎఫెసీలు రాసినటువంటి పత్రికలో కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉంటుందండి. అదేమనగా చూద్దాం ఒక్కసారి. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు తన్ను తాను అర్పించుకొని ఉన్నారట. ఈ యొక్క వాక్యము గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. వీరిద్దరూ అయితే వారి జీవితాలు పరిమళించినాయి, సువాసన సుగంధముతో పరిమళించినాయి. ఆ వాక్యపు వెలుగులలో అనేక మంది నడిచి అనేకమైనటువంటి జీవితాలలో ఉన్నటువంటి దుర్గంధము నుండి వారు విడుదలను పొందుకొని వీరు వెదజల్లినటువంటి ఆ సువాసనతో పరిమళముతో కూడినటువంటి వాక్యాలను అర్థము చేసుకుని వారు కూడా ఆ సువాసనను మరి అనుభవించి సత్యము తెలుసుకొని మరి ఆయన అరుగుజాడలో నడిచినటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. వీరిద్దరూ మరణించిన తర్వాత అనేక మంది యూట్యూబ్లో వారి యొక్క వాక్యాలను చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఎక్కువగా చూడలేదు, కానీ వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత వారు చెప్తున్నటువంటి వాక్యాలను చూస్తూ ఉన్నారు. చాలా మంచిది అది. ఎందుకనగా వారు బోధించినటువంటి వాక్యాలు ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా చూడాలి. దానిలో ఉన్న సత్యాలను తెలుసుకోవాలి. మనం ఏం తప్పు చేస్తున్నాం అనేటువంటి తెలుసుకోవాలి. మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అనేటువంటి తెలుసుకోవాలి. అయితే ఈ పరిమళ వాసనగా ఉండుటకు మరి తన్ను తాను మరి అర్పించుకున్నారని ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో వాక్య భాగమున్నది. అయితే వీరిద్దరు జీవితాలు కూడా పరిమళించినాయి, వీరిద్దరు జీవితాలు కూడా ప్రకాశించినాయి. వీళ్ళిద్దరైతే ప్రభు యొక్క పిలుపునందుకుని వారు ప్రభు యొద్దకు చేరి ఉన్నారు. మా యొక్క మినిస్ట్రీస్ తరపున వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే మన యొక్క కర్తవ్యం ఏంటి? అటువంటి సేవకులు మరలా తయారవ్వాలి. అది మనందరి యొక్క బాధ్యత. అట్లాంటి సత్యబోధను సత్యవాక్యమును మరి ధైర్యముతో ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి సేవకులు తయారవ్వాలి. అప్పుడే మరి క్రైస్తవ సమాజమునకు మేలు కలుగుతున్నది. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఆ విధముగా అంతటి గొప్ప వాక్యములను బోధించడానికి మీ బిడ్డలను తయారు చేయండి. మీరు తయారవ్వండి. మేము కూడా తయారవ్వడానికి సిద్ధపడతాం. మేము కూడా అదే విధముగా బోధించడానికి మేము కూడా మా నడుములను మేము కట్టుకుంటాం. కనుక మరి ఈ మరణించినటువంటి ఇద్దరి సేవకుల గురించి నా హృదయంలో ఉన్నటువంటి బాధను ఈ రీతిగా వ్యక్తం చేయడానికి మరి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. నిజముగా మరి ప్రభు మనమందరము కూడా పరిమళ వాసనగా ఉండుటకే ఆయన తన్ను తాను అర్పించుకున్నారు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పళంగా పెట్టారు. మరి మన జీవితాలు నిజంగా పరిమళిస్తున్నాయా? వీరిద్దరి జీవితాలు మరి ప్రవీణ్ పగడాల్ గారు మరియు ప్రకాష్ గంటెల వారి యొక్క జీవితాలను మనం ముందు పెట్టుకొని మరి ఆ రీతిగా మనము కూడా పరిమళించాలి. సుగంధముగా సువాసనగా మన జీవితాలు ఉండి అనేక మందికి ఆ యొక్క సువాసన వెదజల్లే విధముగా మన జీవితాలు తయారవ్వాలనేటువంటి కోరిక మనందరము కూడా కలిగి ఉండాలి. మరి నేను దేవుని సేవకురాలుగా మరి మీకు తెలియజేస్తున్నటువంటి మాటలను మీరు దయతో గ్రహించి మరి దాని విషయంలో కొంత ఆలోచించి
ప్రభు పాద సన్నిధిలో మొరపెట్టుకొని మరి ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఆశతో మనం ముందుకు సాగుదాం. మరి అటువంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ వాక్యం విషయంలో కానీ మరి నీ ప్రియ సేవకులైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మరియు ప్రకాష్ గంటేల గారి యొక్క జీవితాలను గురించి నాయన మరి తెలిసినటువంటి కొన్ని విషయాలను ప్రభువా నాయన మేమందరము చర్చించుకొనుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అవును తండ్రి, వారిద్దరూ నాయన నీకు నాయన సాక్షులుగా బ్రతికారయ్యా. నాయన నీ కొరకు వారి జీవితాలు అర్పించుకుని ఉన్నారు ప్రభువా. నీ కొరకు నాయన వాళ్ళు ఎన్నో తపనలు పడ్డారు నాయన. మరి అంత అద్భుతమైనటువంటి బిడలను ప్రభువా నాయన తయారు చేసినటువంటి అద్భుతమైన ప్రణాళికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబాలకి మీరు ఆదరణ ఇమ్మని ప్రార్థిస్తున్నాను. మరి క్రైస్తవ లోకమునకు కూడా నా తండ్రి మీరు ఆదరణ ఇమ్మని ప్రార్థిస్తున్నాను. అనేక మంది నాయన ఇంకను ప్రభువా బాధలో ప్రభువా ఉన్నారు. వారిని మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు నాయన, ఆ రీతిగా నాయన మేము కూడా సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఒక జ్ఞానముతో, ఒక ఆసక్తితో నాయన ముందుకు సాగేటువంటి అనేక మంది నాయన మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ సమాజములలో, క్రైస్తవ సంఘాలలో ప్రభువా ఇటువంటి వారిని నా ప్రభువా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఎందుకనగా సత్య సువార్తను ప్రకటించుటకు నాయన ప్రభువా అనేక మంది యోధులు లేవాలి ప్రభువా నాయన. కనుక నాయన తండ్రి మీరే నాయన పురికొల్పము నాయన, మీరే లేవనెత్తి నాయన అనేక మంది నాయన తండ్రి నీ సత్య సువార్తను వెలిగించుటకు నా ప్రభువా, నీ సత్య సువార్తను ప్రకటించుటకు ప్రభువా నాయన తండ్రి నడుములు కట్టుకొనుటకు నీ కృప దయచేయము నాయన. ఆ భారము, ఆ బాధ్యత నాయన మరి అనేక మందిలో మీరు కలగచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. అలసట ఎరుగని జీవనం దైవ సేవలో ఇల పయనం. కన్నీటి ప్రార్థన జీవితం ముళ్ళ బాటలో నడిచిన వైనం. ఆత్మల రక్షణకై దేవుని మహిమకై, ఆత్మల రక్షణకై దేవుని మహిమకై. చింత ఎందుకు నేస్తమా, తిరిగి లేచుట తథ్యం సుమా. ప్రభువు లేచాడు నేస్తమా, పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. పునరుత్థానం ఉందని ప్రభువు లేచి చూపించాడు. నమ్మలేని నిజాన్ని తన శిష్యులకు రుజువు పరిచాడు. రక్త మాంసాల దేహాన్ని మహిమ దేహంగా మార్చాడు. ఆత్మకు ముగింపు లేదని సజీవునిగా క్రీస్తు లేచాడు. ప్రతి సేవకుని మరణం పునరుత్థానమే గమ్యం. ప్రభుతో ఇల పయనం విశ్రాంతినిచ్చును మరణం. చింత ఎందుకు నేస్తమా, సజీవులే వారు నమ్ముమా. ప్రభువు లేచాడు నేస్తమా, పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. ఆత్మల రక్షణ ధ్యేయంగా సువార్త ప్రకటన చేశారు. సంఘ స్థాపనే లక్ష్యంగా
ప్రేమను ఇలలో పంచారు. రాజ్య విస్తరణ ఇష్టంగా శ్రమల గుండ పయనించారు. పరలోకమే తమ స్వాస్థ్యంగా ఉన్నవన్నీ ఇలా విడిచారు. ప్రతి సేవకుని జీవితం ప్రభు యేసుకే అంకితం. ప్రభు సేవలో తన మరణం ప్రతి సేవకునికి ధన్యం. చింత ఎందుకు నేస్తమా, ఈ లోకం వారికి యోగ్యమా? ప్రభువు పిలిచాడు నేస్తమా, పరలోకం వారికి నిత్యం సుమా. పరలోకమే వారికి యోగ్యం సుమా. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. అలసట ఎరుగని జీవనం దైవ సేవలో ఇలా పయనం. కన్నీటి ప్రార్థన జీవితం ముళ్ళ బాటలో నడిచిన వైనం. ఆత్మల రక్షణకై దేవుని మహిమకై, ఆత్మల రక్షణకై దేవుని మహిమకై. చింత ఎందుకు నేస్తమా, తిరిగి లేచుట తథ్యం సుమా. ప్రభువు లేచాడు నేస్తమా, పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా.